హైదరాబాద్ మాదాపూర్ పిఎస్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైనర్ బాలికపై హాస్టల్ యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ కొందరు గుర్తు తెలియని మహిళలు ఇమేజ్ గార్డెన్ రోడ్డులోని అర్నవ్ ప్లాజాలో ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. హాస్టల్ అద్దాలు, ఫర్నిచర్, బొక్కల కుండీలను పగలగొట్టారు. బొరబండకు చెందిన 16 ఏళ్ల అమ్మాయి ఇదే హాస్టల్లో ఉంటుందని ఆ మహిళలు చెబుతున్నారు. అయితే స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడంతో వారిని చూసిన మహిళలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే మైనర్ బాలికపై అత్యాచారం జరగలేదంటున్నారు హాస్టల్ నిర్వాహకులు. బిల్డింగ్ విషయంలో జరుగుతున్న గొడవలో భాగంగా తనపై దాడి చేశారని హాస్టల్ నిర్వాహకుడు చెబుతున్నాడు. సన్సిటీ నుంచి గ్యాంగ్ను తీసుకొచ్చి గొడవ చేయించారని ఆరోపిస్తున్నారు. గడిచిన 3 నెలల్లో ఇలాంటి ఘటన జరగడం రెండవసారి అంటున్నాడు బాధితుడు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని హాస్టల్ నిర్వాహకుడిపై దాడి చేసిన ఘటనపై మాదాపూర్ సీఐ కృష్ణమోహన్ స్పందించారు. అయ్యప్ప సొసైటీలోని ఎన్పీపీ పీజీ హాస్టల్లో ఉంటూ నీట్ కోచింగ్ తీసుకుంటున్న మైనర్ బాలిక పట్ల సత్యప్రకాష్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని నెపంతో బంధువులు అతనిపై దాడి చేసినట్లు సీఐ తెలిపారు. సత్యప్రకాష్కి తీవ్ర గాయాలు కావడంతో అతడిని హాస్పిటల్కు తరలించినట్లు వివరించారు. ఇక బాధితురాలు మైనర్ కావడంతో పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కృష్ణమోహన్ స్పష్టం చేశారు. అయితే హాస్టల్ నిర్వాహకుడు భవనాన్ని ఖాళీ చేయకపోవడంతోనే తనపై దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నాడని, ఇదంతా కుట్రలో భాగమని చెబుతున్నాడని సీఐ అన్నారు. ఇప్పటి వరకు హాస్టల్ నిర్వాహకుడు ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదని, ఒకవేళ ఆయన ఫిర్యాదు చేస్తే అన్ని వివరాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు. అయ్యప్ప సొసైటీ ఏదైతే ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ దగ్గర ఇష్యూ నడుస్తుంది. ఎవరో కొంతమంది వచ్చి ఆర్గనైజర్ అయితే ఎవరున్నారో హాస్టల్ నడిపే యాజమాన్యం మీద దాడి చేస్తున్నారు అని సత్యప్రకాష్ గారు కొడుతున్నారని ఒక కాల్ రావడంతో మన పెట్రోల్ గారు అక్కడ పోవడము, పోయిన వెంటనే నాకు కాల్ చేయడము, నేను అక్కడ కొంతమంది వచ్చి సత్యప్రకాష్ మీద దాడి జరుగుతుందని తెలుసుకుని మా స్టాఫ్ని ఎస్ఐని అక్కడ పంపడం జరిగింది. పంపించాక మనకి ప్రిలిమినరీగా తెలిసింది ఏంటంటే అక్కడ అమ్మాయి ఒక గత లాస్ట్ మంత్ 13వ తారీఖున ఒక అమ్మాయి వచ్చి అక్కడ నీట్ ఎగ్జామ్కి ఏదైతే చుట్టుపక్కల మంచి కాలేజీలు ఉన్నాయో దాంట్లో నీట్ ఎగ్జామ్ కోసం కోచింగ్ తీసుకుందామని వచ్చి హాస్టల్లో ఉన్నట్టు తెలిసింది. అప్పటి నుంచి ఆ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో సత్యప్రకాష్ ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం, ఆమెను వ్యంగ్యంగా చూడడం జరుగుతుందని అమ్మాయి మనస్తాపానికి గురైనట్టు తెలిసింది. అయితే ఈ మధ్యన 10 రోజుల క్రితం వాళ్ళ అమ్మ నాన్న ఏదైతే అదృష్ట కూడా మన షేక్పేట దగ్గరలో ఉంటారో వాళ్ళు వచ్చి అమ్మాయిని మాట్లాడేటప్పుడు కొద్దిగా అమ్మాయి కలత చెందినట్టు తెలిసి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫోన్ చేశారు ఏం జరిగిందని. అయితే ఈ అమ్మాయి ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, నాతో ఉండు లేకపోతే నాతో బయటికి రా అన్నట్టు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వాళ్ళ మదర్కి నిన్న చెప్పడం వల్ల వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు, ఇంకొంత వాళ్ళ బంధువులు, అనుచరులు కొంతమంది వచ్చి ఈ విధంగా మైనర్ అమ్మాయిపై ఇలాగ నువ్వు అసభ్యంగా ఎందుకు ప్రవర్తిస్తావని అడుగుతూ అక్కడున్న కుర్చీల్ని అలాగే అక్కడున్న ఏదైతే హాస్టల్ ఉన్న కిచెన్ సామాన్ని వాటిని ధ్వంసం చేసి అతన్ని కొట్టడం జరిగింది. ఈ దీంట్లో భాగంగా మనం పోయి ఆయన హాస్పిటల్ పంపించాము. మైనర్ ఇంజరీస్ అయినాయి. బట్ ఈ అమ్మాయి వాళ్ళు వచ్చి మనకి మైనర్ కాబట్టి పేరు పైకి చెప్పట్లేదు. ఐదర్సాగూడ నుంచి ఫాదర్ మదర్ వచ్చి మా అమ్మాయిపై ఇలాగ లైంగిక దాడులకు ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఇతనిపై యాక్షన్ తీసుకోమని మనకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపై పోక్సో కేసులో మైనర్ కాబట్టి ఎలాంటి సెక్షన్లు వస్తే ఆ సెక్షన్లు వేసి దర్యాప్తు చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. ఇది పీజీ హాస్టలే కానీ నీట్ కోచింగ్కి వాళ్ళని కూడా అడ్మిట్ చేసుకుంటున్నారు, తల్లిదండ్రులు అడ్మిట్ చేస్తే చేసుకుంటారు. వాళ్ళు కూడా చెప్తున్నారు యజమానితో ఇంకా నేను మాట్లాడలేదు, ఎందుకంటే ఆయన హాస్పిటల్ పోయాడు. ఇప్పుడు వచ్చాక ఆయన కూడా ఎంక్వైరీ చేసి ఆయన కూడా ఏదైనా పిటిషన్ ఇస్తే ఆయనకి ఏమి అన్యాయం జరిగిందని దాన్ని కూడా ఆ కోణంలో కూడా ఇస్తాం. కానీ ఇప్పుడు మైనర్ ఎవరైతే ఉన్నారో మొదటగా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంతో కేసు కట్టి దర్యాప్తు చేస్తామని తెలియజేస్తాం.